ఎంప్లాయీస్ ఫెలోషిప్ ప్రతి వ్యక్తికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించడానికి ఆ మనము నేను అంటే ఎన్నుకున్న ఈ వాక్య భాగము చీఫ్ కార్నర్స్ ముఖ్యమైన మూలరాయి అనే ఒక ఆ దాని గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. దేవుడు నా ద్వారా మీతో దేవుడు మనతో మనందరితో మాట్లాడలాగున్న దేవుణ్ణి ప్రార్థిద్దాము. దేవుని సహాయం కోసం వేడుకుందాం. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే ఏంటంటే యాకోబు గురించి. ఇస్సాకును రిబ్కాకి ఏంటంటే మన ఏషావు తను చేసుకున్న భార్యలతో విసిగిపోయి వాళ్ళు యాకోబుకి ఏం చెప్తారంటే, నువ్వు ఇక్కడి కుమార్తెలు కనాను కుమార్తెల్లో ఎవరిని చేసుకోవద్దు, నువ్వు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోయి నీ తల్లి అన్నయ్య అయిన లాబాను యొద్దకు వెళ్ళి ఆయన కుమార్తెలు ఎవరినైనా చేసుకో అన్నప్పుడు యాకోబు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినట్టు మనం ఇక్కడ దీనిలో వాక్య భాగంలో చూస్తున్నాము. ఇదంతా మనకు సుపరిచితమైన వాక్య భాగమే. యాకోబు అప్పుడు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తున్నట్టు చూస్తున్నప్పుడు ఆ హారాను వైపు వెళ్తున్నప్పుడు ప్రొద్దుగుంకింది, చాలా చీకటైంది. అతడు ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక స్థలంలో అతను ఏం చేస్తాడంటే ఒక స్థలం దగ్గర నిలిచిపోయి అక్కడ ఉన్న రాళ్లలో ఒక రాయి తీసుకొని తను తలగడగా చేసుకొని పడుకున్నట్టు మనం చూస్తున్నాం. అప్పుడు అతడు నిద్రలో పడుకున్నప్పుడు ఆయనకు ఆ నిద్రలో ఒక కళ కన్నట్టు మనం చూస్తున్నాం. ఆ కళలో ఏంటంటే ఒక నిచ్చెన భూమి మీద ఒక నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన పైకి కిందికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. ఆయన నిచ్చెన పైగా యెహోవా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు యాకోబుకి దర్శనం ద్వారా మాట్లాడుతూ ఈ భూమిని నేను నీకు ఇస్తాను, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ భూమిని నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం వలన ఈ భూమి మీద ఉన్న అన్ని దిక్కులో ఉన్న ప్రజలు కూడా ఆశీర్వదింపబడతారు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో తోడై ఉంటాను. మరలా నేను నిన్ను ఈ స్థలానికి మరలా నీ దేశానికి నేను రప్పిస్తాను. నువ్వు ఈ దేశానికి వచ్చే వరకు నేను నిన్ను విడువను అని ఆ దేవుడు అతనికి దర్శనం ద్వారా మాట్లాడి ప్రమాణం చేసినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు యాకోబు నిద్ర తెలుసుకొని ఇప్పుడు ఆయనకు రియలైజ్ అవుతుంది దేవుడు తనతో మాట్లాడాడని, దర్శనం ద్వారా మాట్లాడాడని. ఆయన ఏమంటున్నాడంటే, నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందున్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది మందిరమే కానీ వేరొకటి కాదు. ఆ స్థలాన్ని యాకోబు మొదటిగా మందిరంగా గుర్తించినట్టు చూస్తున్నాం. మందిరము అనే పదము మనకు దీనికి ముందుగా మనకు బైబిల్లో ఎక్కడా మనకు వినపడలేదు, కానీ మందిరము అనే పదము మొదటగా ఇక్కడే యాకోబు ఆ స్థలాన్ని ప్రత్యేకంగా దేవుడు యాకోబుతో మాట్లాడిన స్థలాన్ని ఆయన అదొక మందిరంగా గుర్తించినట్టు మనం చూస్తున్నాం. కానీ అప్పుడు యాకోబు ఎప్పుడైతే దాన్ని మందిరంగా గుర్తించాడో అక్కడ ఏమీ లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, లేకుంటే ఒక డేరా లేదు, ఒక ఇల్లు లేదు, ఏం లేదు. అదొక ఖాళీ స్థలం, ఒక అరణ్య ప్రదేశం లాంటి స్థలం. ఖాళీ స్థలంలో పడుకున్నాడు, ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు, ఏమీ లేదు. కానీ అక్కడ యాకోబు దేవుని మందిరంగా అతడు ఆ స్థలాన్ని గుర్తించినట్టు చూస్తున్నాం. ఈ రాయి అప్పుడు వెంటనే ఆ స్థలంగా మందిరంగా గుర్తించినప్పుడు ఆయన తలగడ చేసుకున్న ఆ రాయిని తీసి ఆయన స్తంభంగా నిలబెట్టి ఆ రాయి మీద ఆయన నూనె పోసి ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను కాపాడి నాకు అన్న వస్త్రాలు ఆహారం అన్ని ఇచ్చి తిరిగి నన్ను క్షేమంగా కాపాడితే ఈ రాయి ఒకరోజు ఇదే రాయి మందిరం అవుతుంది అని యాకోబు అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. 22వ వచనంలో, మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అగును. అయితే ఈ రాయి ఏంటి అసలు? ఈ ఈ యాకోబుకి కలిగిన దర్శనంలో ఈ రాయి ఏంటి? ఈ రాయి ఎలా మందిరంగా దేవుని వాక్యంలో మార్చబడింది? ఎందుకు యాకోబు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు? బేతేలు అంటే కింద దిగువన ఫుట్ నోట్లో దేవుని మందిరము అని రాయబడి ఉంది. ఎందుకు ఆ స్థలాన్ని యాకోబు దేవుని మందిరంగా గుర్తించాడనే దాని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. అయితే యాక్చువల్గా దేవుని మందిరము అంటే ఏంటి? దేవుని మందిరము అంటే అది దేవుడు నివసించే స్థలము. దేవుడు మనకు నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని
వలెను అని రాసింది. అంటే దేవుడు నివసించాలంటే ఒక పరిశుద్ధమైన ఒక స్థలం కావాలి దేవునికి. నేను వారిలో నివసించినట్లు దేవుడు మనతో కలిసి నివసించే స్థలాన్నే దేవుడు అది మందిరంగా గుర్తించాడు. ఇక్కడ యాకోబు ఒక 5 విషయాలు అక్కడ గుర్తించినట్టు తెలుస్తుంది. ఏంటంటే దేవుడు నిశ్చయంగా ఇక్కడ ఉన్నాడు, నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు. అది నాకు తెలియకపోయాను. అయితే దేవుడు నివసించే స్థలము, దేవుని మహిమ నివసించే స్థలము. అప్పుడు దేవుని మందిరము, ప్రత్యక్ష గుడారంని కూడా వారు కట్టినప్పుడు ఆయన మహిమ మేఘములాగా వచ్చి ఆ మందిరాన్ని నింపినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని మహిమ నివసించే స్థలమే మందిరం. దేవుని భయము నిలిచే స్థలము మందిరము రెండవదిగా. ఏంటంటే ఇర్మియాలో 5వ అధ్యాయము 22, 24 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు, నేను ఈ సముద్రాన్ని సృష్టించి దాని కొలనుల్ని వేసి దానికి నేను బౌండరీస్ నిర్మించినప్పుడు నా దేవుడని నేను, మీరు నాకు భయపడరా? మన దేవుడైన యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉందాము అని అక్కడ వ్రాసి ఉంటది. నా సన్నిధిని మీరు వనకరా, అంటే దేవుని భయము నిలిచే స్థలము. ఇక్కడ యాకోబు కూడా గుర్తించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ దేవునికి భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని యాకోబు అక్కడ సెలవిస్తున్నట్టు. ఇది ఎంతో భయంకరమైన స్థలం, అంటే దేవుని సన్నిధిలో మనము భయపడే స్థలమే మందిరం. మూడవదిగా ఇది పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. అది పరలోకపు గవిని అంటే ద్వారం. అంటే మనల్ని ఈ భూలోకం నుండి పరలోకంకి చేర్చే స్థలము అది మందిరం. మూడవదిగా అదేంటంటే పరలోకపు గవిని అంటే మనల్ని భూలోకం నుండి పరలోకానికి చేర్చే స్థలాన్ని మనము మందిరంగా గుర్తించవచ్చు. ఇక్కడ యాకోబు కూడా అదే గుర్తించాడు. అలాగే మనము ఆ మందిరంలో దేవుని ఆశీర్వాదము పొందుకునే స్థలంగా కూడా మనము చూడొచ్చు. కీర్తనకారుడు మనం వర్ణించినట్టుగా నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు అని ఉన్నది. ఇంకొక చోట నీ మందిరము లోని మేలు చేత నీవు నన్ను తృప్తిపరుచున్నావు అని వ్రాసి ఉంటది. మందిరంలో మనకు మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అయితే మందిరము అంటే దేవుని ఆశీర్వాదము కూడా పొందుకునే స్థలము. మళ్ళా లాస్ట్ వచనంలో మనం చూసినప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదనని మొక్కుకొనేను. అంటే మందిరంలో మనము దేవునికి అర్పణ చెల్లించే స్థలం, మన అర్పణలు దేవునికి అర్పించే స్థలమే మందిరం. అయితే మందిరము అంటే ఏంటి అనేది 5 పాయింట్స్ మనం చూసాము. దేవుడు అక్కడ యాకోబు కూడా గుర్తించి అవన్నీ వ్రాసినట్టుగా ఇక్కడ చూస్తున్నాము. దేవుడు ఆ స్థలమందున్నాడని, ఆయన మహిమ అక్కడ ఉందని, దేవుడు నివసించే స్థలం మొదటిగా, దేవుని భయము ఉండే స్థలంగా రెండవదిగా, మూడవదిగా పరలోకపు గవిని అంటే దేవుని భూలోకం నుండి మనల్ని పరలోకంకి చేర్చే స్థలంగా మందిరం ఉంటుంది. అలాగే దేవుని ఆశీర్వాదము మనము పొందుకునే స్థలంగా మనం మందిరం ఉంటుంది. ఐదవదిగా దేవునికి మన అర్పణలు అర్పించే స్థలముగా మందిరం ఉంటుంది. అయితే ఈ మందిరము దేవునికి అవసరమా? ఎందుకు దేవుడు ఈ మందిరముగా యాకోబు దీన్ని గుర్తించాడు? మందిరము నిజంగా దేవునికి అవసరమా? దేవుడు ఈ మందిరాన్ని ఆయనే కోరుకున్నాడా అని మనము వాక్యంలో గమనిస్తే, దేవుడు మొదటి నుండి మానవునితో సహవాసం చేయాలని, మానవునితో కలిసి ఉండాలని మనము గమనిస్తున్నాం. ఏదెను తోటలో కూడా రోజు ఆదామవ్వతో దేవుడు వారితో సంభాషించినట్లు, వారితో కలిసి ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొదటిసారిగా దేవుడు మానవుడు పాపంలో పడిపోయి పతనమైన తర్వాత మొదటిసారిగా దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలనంటే, మొదటిసారి నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి, నేను మీ మధ్య నివసిస్తాను అని దేవుడు ఆశపడ్డట్టు ఆయనకు ఒక స్థలం కడితే, ఆయనకు ఒక మందిరం కడితే మనం అతను నివసించాలని, మనతో నివసించాలని, మనతో సహవసించాలని, మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మొదటిగా కట్టబడిన దేవుడు అక్కడ ఖాళీ స్థలాన్ని యాకోబు మందిరంగా గుర్తించినప్పటికీ కూడా మొదటిగా కట్టబడిన మందిరం ప్రత్యక్షపు గుడారంగా చూస్తున్నాం. నిర్గమకాండంలో మొదటి మందిరము ప్రత్యక్షపు గుడారము. దేవుడు ఇలాగా కట్టాలి ప్రత్యక్షపు గుడారము, అప్పుడు నేను వచ్చి దానిలో నేను నివసిస్తాను, నా మహిమను అక్కడ ఉంచుతానని దేవుడు సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. రెండవ మందిరముగా సొలొమోను, దావీదు అతను బ్రతికున్నప్పుడు అక్కడ అతను సమకూర్చిన అన్ని స్థలము, అతను స్థలాన్ని కొన్ని సమస్తం సమకూర్చి సొలొమోను ద్వారా
కట్టబడిన ఆ మందిరము రెండవ మందిరంగా మనం చూస్తున్నాం. ఆ మందిరం ఎక్కడ కట్టబడిందంటే ఇదే స్థలంలో, అంటే ఇదే దేశంలో, ఎగ్జాక్ట్ గా బేతేలులో కట్టబడినప్పటికీ దాని దగ్గరలో ఉన్న మోరియా పర్వతము, దినవృత్తాంతములు రెండవ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో క్లియర్ గా రాస్తుంది. ఎక్కడైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలివ్వడానికి మోరియా పర్వతం మీదికి తీసుకువెళ్ళాడో అదే పర్వతం మందు ఒక స్థలాన్ని దావీదు యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెముని కొన్నట్టు బైబిల్లో రెండవ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో క్లియర్ గా వ్రాసింది. మోరియా పర్వతం మందు దావీదు సిద్ధపరిచిన స్థలము, అంటే యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెమందు ఆయన సిద్ధపరిచిన స్థలంలో అక్కడే ఆ మందిరము సొలొమోను కట్టిన మందిరం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మందిర ప్రారంభము అలా జరిగింది. తర్వాత ప్రత్యక్ష గుడారం కట్టబడింది. దాని తర్వాత మన సొలొమోను కట్టిన మందిరం కూడా అక్కడే ఆ బేతేలుకు దగ్గరలోనే కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధమైన స్థలంలో అది కట్టబడినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అయితే దేవుడు మొదటి నుండి ఆయనే మానవులతో సహవాసం చేయాలని ఎంతో ఆశపడ్డాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను యెషయా గ్రంథం 57:15లో గమనిస్తే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడను అని అంటాడు. ఆయన ఇక్కడ నివసించేవాడు కాదు, ఆయన ఎంతో మహిమాన్వితుడు. ఆయనను మనము చూడలేము. ఆయన మన మధ్యలో నివసించే దేవుడు కాదు, సర్వ సృష్టికి అతీతమైన వాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు. అలాగే సొలొమోను మహారాజు ఆ ఆలయాన్ని కట్టి ప్రతిష్ఠించేటప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు, మనుషులతో దేవుడు సహవాసం చేస్తాడా అసలు? ఆకాశ మహాకాశాలు దేవుణ్ణి పట్టజాలవు కదా, ఇంత పెద్ద దేవుడు మనం కట్టిన ఈ చిన్న మందిరంలో దేవుడు నివాసం చేస్తాడా అని సొలొమోను ప్రశ్నిస్తున్నాడు. అది రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో, మనుషులతో కలిసి దేవుడు నివాసము చేయునా, ఆకాశ మహాకాశం నిన్ను పట్టునా. అయినా కూడా దేవా, మేము కట్టే ఈ మందిరంలో మేము ఎవరైనా దీని వైపు తిరిగి లేకుంటే ఈ ఆలయం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆకాశంలో ఉండి మేము చేసే మనవిని ఆలకించుమని సొలొమోను ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించువాడను, అయినా కూడా నేను వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అయితే ఇంకను కూడా దేవుడు మనుషులు ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు మనుషులతో సహవాసం చేయాలని, దీనత్వం కలిగిన వారి యొద్ద అలాగే వినయం కలిగిన వారి యొద్ద దేవుడు సహవాసం చేయాలని ఆశపడినట్టు చూస్తున్నాం. అయితే మనము నూతన నిబంధనకు వస్తే ఈ ఈ రాయి కానీ మందిరం కానీ ఏం సూచిస్తుంది మనం చూస్తే, ఆ మందిరము సొలొమోను కట్టిన మందిరం కూడా మనము చూస్తున్నాం. అది అంతా పడగొట్టబడింది. మనం రాళ్లతో కట్టబడిన మందిరాన్ని పడగొట్టబడింది. ఆ దేవుడే ఉన్నప్పుడు, యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఈ ఆలయం రాయి మీద రాయి ఉండకుండా పడగొట్టబడుతుందని సెలవిచ్చాడు. ఒకసారి పడగొట్టబడింది. బాబిలోనియన్స్ పడగొట్టినప్పుడు నెబుకద్నెజర్ మళ్ళీ తిరిగి కట్టబడింది, మరలా పడగొట్టబడింది అది తర్వాత. సో ఇది రాళ్లతో కట్టిన మందిరము పడగొట్టబడింది. కానీ ఈ ఈ రాయి నూతన నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు ఈ రాళ్లతో, ఇసుకతో, మట్టితో కట్టే ఈ దేవాలయానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కానీ దేవుడు దేహం అనే మన ఆలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చినట్టు మనము ఇక్కడ చూస్తున్నాము. దేవాలయంలో నాకు ఒక నివాస స్థలము, పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచు అన్న దేవుడు మన దేహాన్ని ఆలయంగా చేసుకొని మనలో నివసించడానికి ఆయన ఇష్టపడ్డట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎఫెసీయులకు ఎలా మనము ఈ రాయి, యాకోబు నిలిపిన ఆ రాయి ఎవరిని, యేసుక్రీస్తును సూచిస్తుందని మనం ఎలా చెప్పగలమంటే, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి 22 వరకు మనం చదివినప్పుడు అక్కడ ఏం రాసి ఉందంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటిదంటే, ఆ ముఖ్యమైన మూలరాయి ఏదైతే యాకోబు ఆ రాయి తీసుకొని ఈ రాయి మందిరంగా చేయబడుతుందని యాకోబు ఆ రోజు ప్రవచనాత్మకంగా చెప్పారో, అది ఇక్కడ ఎఫెసీయులకు రాసిన గ్రంథంలో ఆ ముఖ్యమైన మూలరాయే యేసుక్రీస్తు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు అయినప్పుడు అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే
అపోస్తలులు ప్రవక్తలు అనే వాళ్ళు వేసిన పునాది ఏంటంటే వాక్యం అనే పునాది వాళ్ళు వేశారు. ఆ వాక్యం అనే పునాది మీద యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా మనము దేవాలయంగా కట్టబడుతున్నట్టు చూస్తున్నాం. అయితే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన ఆలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. అది ఎంత చక్కగా అమర్చబడాలి, అది చక్కగా కట్టబడాలి, పరిశుద్ధంగా కట్టబడాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆ స్థలము మనమే దేవాలయంగా. మనం కూడా ఏంటంటే పరిశుద్ధమైన దేవాలయంగా మనము కట్టబడాలి. అప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు మన ఆత్మ మనలో నివసిస్తుంది అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడిచున్నారు. అయితే మనము ఏమంటున్నారు ఇక్కడ, మనము ఒక ఫిజికల్ స్ట్రక్చర్ గా కాదు కానీ మనం ఒక స్పిరిచువల్ గా ఆత్మ మూలంగా దేవుడు మనల్ని వాక్యం అనే పునాది మీద యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా ఆయన వేసిన అపోస్తలులు వేసిన పునాది మీద దేవుడు మనల్ని కడుతున్నాడు. అయితే ఈ మనం కట్టడం ఎలా ఉండాలని అంటే మీరు ఆత్మమూలగా వృద్ధి పరిశుద్ధమైన దేవాలయంగా మనము కట్టబడాలి. అనుదినము మనము పరిశుద్ధతలో మనము ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఆయన స్వారూప్యంలోకి ఎదగాలని, పరిశుద్ధత కలిగి నివసించాలని. అప్పుడు మనం పరిశుద్ధత కలిగి మనం నివసించినప్పుడు దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుందని, మనమే దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు. ఇంకో చోట ఏమని చెప్తున్నారంటే మొదటి కొరింథీ 3:16-17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇక్కడ మనము కట్టబడుతున్నాము, దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాము, మీరే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. మనం ఇందాక మనం నేర్చుకున్నాం కదా, దేవుని ఆలయం అంటే ఏంటంటే దేవుడు నివసించే స్థలం. అంటే మనము ఆలయంగా కట్టబడుతున్నాము, మనమే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. కొరింథీ 3:9 దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని గృహమై ఉన్నారు, మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఆలయము, మనము పరిశుద్ధాత్మ వలన మనము కట్టబడుచున్నాం, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. దేవుడు క్రొత్త నిబంధనలో దేవుని ఆలయాలకు స్ట్రక్చర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వేరే మతాల వాళ్ళైతే ఈ ఆలయం అది పడగొట్టి ఇది కట్టడం, ఇది పడగొట్టి అది కట్టడం. కానీ దేవునికి ముందే తెలుసు ఆలయంలో ఏమీ లేదు అని. ఆలయంలో ఏమీ లేదు, కానీ మన దేహం అనే ఆలయంగా దేవుడు చేసుకొని మనలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆలయాలు కూల్చబడతాయి, కానీ ఈ ఆలయము ఈ దేహము కూల్చబడదు. ఈ దేహం ఇక్కడ నుండి విడిచితే ఆ ఆత్మలో నివసించి మా ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందని దేవునికి తెలుసు. సో మనము ఎన్ని దేవాలయాలు, ఎన్ని చర్చెస్ పడగొట్టినా ఈ రోజుల్లో దేహం అనే దేవాలయాన్ని మనము కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకుంటే అది చాలు అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మనం ఈ రోజుల్లో అనుకోవచ్చు, అయ్యో ఇది కూలగొట్టబడుతుంది, అది కూలగొడుతుంది, అయ్యో చర్చెస్ లేవు. చర్చెస్ కాదు, మనమే ఒక చర్చ్. ఎవ్రీ క్రిస్టియన్ పర్సన్ ఈజ్ ఎ చర్చ్ ఫర్ ద లార్డ్. మనల్ని ఒక దేవాలయంగా కట్టాలని, ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నట్టు మనము ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అయితే ఈ ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే అని మనం ఎలా తెలుసుకోగలమంటే, యెషయాలో 28:16 దేవుడు దీని ప్రవచనాత్మకంగా వ్రాసి పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఈ ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే అని. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ప్రభువు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూలరాయి అయి ఉన్నది. అయితే ఏంటిది పునాది? ఆ పునాది వేసిన వాళ్ళు ఎవరంటే, యెహోవానగు ప్రభువగు యెహోవానగు నేనే వేశాను అని క్లియర్ గా యెషయా గ్రంథంలో యేసుక్రీస్తును సూచిస్తూ, ఆ రాయి ఎవరో కాదు యేసుక్రీస్తే అని ఇక్కడ ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఆది కాండంలో యాకోబు ఎలాగూ ప్రవచించాడో ఆ రాయి మందిరం అవుతుందని, ఇక్కడ యెషయా భక్తుడు కూడా అదే రాయి, నేను ఈ సియోనులో పునాది రాతిని వేసిన వాడని నేనే అని. ఇక్కడ ఆ రాయి ఏంటిదంటే పరిశోధింపబడిన రాయి అంట. అది అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన రాయి.
పునాది రాయి, మూల రాయి అదే. అది దీని అందు విశ్వసించువాడు కలవరపడడు అని రాసింది. ఆ క్రొత్త నిబంధనలో అలాగే చూస్తే మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూసినప్పుడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను రాసి పెట్టింది. యూదులు ఆయన నిరాకరించి నిషేధించిన వారై ఉండగా, ఆ రాయి ఎవరో కాదు, ఈయన యేసుక్రీస్తే ఆ ముఖ్యమైన మూల రాయి అని మనకు వాక్యం ద్వారా ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది బహు స్థిరమైన పునాది రాయి, అది స్థిరమైన రాయి, అది కదల్చబడని రాయిగా వర్ణిస్తున్నాడు. బండ మీద బుద్ధి గలవాడు బండ మీద తన ఇల్లు కట్టుకును అన్నట్టు, ఈ బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో, తన ఆలయాన్ని కట్టుకుంటారో, తన దేహాన్ని కట్టుకుంటారో వారు కదల్చబడరు. ఇంకేమని వ్రాసిందని అంటే, మొదటి పేతురు 2వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. అయితే విశ్వసించాలి. ఏ రాతి మీద అంటే, ఆయన అమూల్యమైన రాయి అని, ఆయన స్థిరమైన రాయి అని, ఆయన మూల రాయి అని, అది ఇంకా పరిశోధింపబడిన రాయి అని మనము విశ్వసించాలి. విశ్వసించే వారికి ఆయన అమూల్యమైన వాడు అని వాక్యంలో రాసింది. ఎవరైతే ఆ రాతిని విశ్వసిస్తారో, ఆ రాతి మీద వారి పునాది వేసుకుంటారో, ఆ రాతి మీద వారి దేహాన్ని కట్టుకుంటారో, ఆ దేవాలయాన్ని కట్టుకుంటారో పరిశుద్ధంగా, వారు ఎలా ఉంటారంటే వారు కలవరపడరు, వారు సిగ్గుపడరు. వాళ్ళను దేవుడు సిగ్గుపడనియ్యాడు, వాళ్ళని దేవుడు కలవరపడనియ్యాడు. అయితే విశ్వసించని వారికి ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు, ఆయన అడ్డురాయియో అడ్డుబండయు ఆయను అని అన్నది. ఎవరికైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం లేదో, ఆయన ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, ఆయన ఒక పెద్ద అడ్డుబండగా వాళ్ళకు ఉంటున్నాడు. యేసుక్రీస్తుని ప్రకటించకుండా వాళ్ళు ఆపుతున్నారు. ఇది ఒక అడ్డుబండలాగా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని యందు, ఆ బండ యందు, ఆ మూలరాయి యందు, ఆ ముఖ్యమైన మూలరాయి యందు, ఆ అమూల్యమైన రాయి యందు వారికి విశ్వాసం లేదు. కానీ మనకైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం కలవరపడకూడదు. మన ఇల్లు దానిపైన కట్టుకోవాలి. మనల్ని సిగ్గుపరచడు దేవుడు. ఒకవేళ విశ్వసిస్తే ఆయన మనకు అమూల్యమైన వాడుగా మన జీవితాల్లో ఉంటాడు. అయితే ఈ రాయి ఎప్పటికీ మనము దేవాలయంగా దేవుడు, మనం ఉన్నంత కాలము ఇక్కడ దేవాలయంగా దేవుడు మనలో నివసిస్తాడు. కానీ అంత్య దినాల్లో ఈ రాతి గురించి ఇంకో విధంగా రాయబడింది. ఈ దేవుడు ఈ లోకానికి రాకముందు ఆ రాయి గురించి వ్రాయబడి ఉంది. యాకోబు ప్రవచించాడు. దాని తర్వాత యేసుక్రీస్తు పుట్టుకకు ముందు యెషయా ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాము. ఆ ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే అని, ఆ సియోనులో ప్రభువు యెహోవానే దాన్ని స్థాపించాడనేది అమూల్యమైన రాయి అని, దాన్ని విశ్వసించే వాళ్ళు కలవరపడరని, అది ఒకవేళ విశ్వసిస్తే ఆయన అమూల్యమైన వాడుగా అందరికీ ఉంటాడని వాక్యం సెలవిస్తున్నది. అయితే మనకి అంత్య దినాలలో ఈ రాయి గురించి, అంత్య దినాలలో కూడా ఈ రాయి గురించి వ్రాయబడి ఉంది. ఈ రాయి ఎలాగూ ఒక దేవాలయంగా నిర్మింపబడుతుంది. అక్కడే మనకేమో యేసుక్రీస్తు రాకముందేమో ప్రత్యక్షపు గుడారంలో నివసించినట్టుగా దేవుడు, ఆ తర్వాత సొలొమోను కట్టిన మందిరంలో నివసించినట్టుగా, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మన దేహాన్ని దేవుడు ఆలయంగా చేసుకొని ఆయన పునాది రాయిగా ఉండి మనల్ని దేవాలయంగా కడుతూ మనలో నివసిస్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ అంత్య దినాల్లో కూడా మనం ఒక రాతిని చూస్తున్నాం. అంత్య దినాల్లో మనం దానియేలు గ్రంథంలో మనం చూసినట్టయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదివితే, అక్కడ నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక పెద్ద విగ్రహము, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో చేయబడిన ఒక విగ్రహము ఉన్నట్టు ఆయనకు ఒక కళ వస్తే దానియేలుని పిలిపించి ఆ కళ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అతడు అడిగినప్పుడు, ఆ కళలో అతనికి వర్ణించినప్పుడు దానియేలు ఆ కళలో 34-35 వచనాల్లో 2వ అధ్యాయము ఇలాగ వ్రాసి ఉంది. ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయలుగా విరగొట్టినట్టు. అంటే ఒక రాయి, ఏ రాయి అంటే అది చేతి సహాయం లేక తీయబడిన రాయి. ఏమని రాసిందంటే, అంత్య దినాల్లో
ఇలా జరగబోతుంది నెబుకద్నెజర్ రాజా అని దానియేలు వర్ణిస్తూ, ఒక చేతి సహాయం, ఎవ్వరి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి ఆ ఇనుమును మట్టి కలిసిన ఆ పాదముల మీద పడి దాన్ని, ఆ విగ్రహాన్ని తుత్తునీయులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మనం ఏం గమనిస్తున్నామంటే, ఆ ఆ ప్రతిమ విరవగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అని రాసింది. అయితే ఆ రాయి ఎవరో కాదు, ఆ రాయి ఎవరిని సూచిస్తుందని అంటే యేసుక్రీస్తుని సూచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆ రాయి ఆ పాదములు మట్టి కలిపిన ఆ మట్టి ఇనుము కలిపిన ఆ పాదముల మీద పడి దాన్ని, ఆ విగ్రహాన్ని విరగ్గొట్టి, అంటే ఈ లోక రాజ్యాలన్నిటినీ విరగ్గొట్టి ఆయన ఆయన రాజ్యాన్ని భూతలమంతా సర్వభూతలమంతా మహాపర్వతం ఆయన అని రాసింది. అంటే ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఆయనే ఆ రాయి కూడా యేసుక్రీస్తునే సూచిస్తుంది. ఆయన వచ్చి అంత్య దినాల్లో ఈ రాజ్యాలు, ఈ లోక రాజ్యాలన్నీ పడగొట్టి అది ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. అయితే నిలుచును అని వ్రాసి ఉంది. అయితే ఆ పరలోకమందున దేవుడు ఆ చేతి సహాయం లేని ఆ రాయే యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆయన వచ్చి ఈ లోక రాజ్యాలన్నిటినీ నాశనం చేసి ఆయన ఒక రాజ్యాన్ని, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికి నాశనము కలగదు. అది ఎప్పటికీ నాశనం కాదు. అది యుగ యుగములు ఉండే రాజ్యంగా ఆయన దేవుడు దానియేలు ఇక్కడ ఆ కలభావాన్ని వర్ణిస్తున్నాడు. అదెవరో కాదు గాని ఆ చేతి సహాయం లేని ఆ రాయి యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆ రాయే సర్వభూతలమంతా పెద్దదై ఈ లోకంలో ఆ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించబోతుంది. ఆ యుగ యుగంలో నిలిచే ఆ ఆ రాజ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు స్థాపించబోతున్నాడు. ముఖ్యమైన మూలరాయిగా ఉన్న యేసుక్రీస్తు ఆ రాజ్యాన్ని స్థాపించబోతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఆ రాతి గురించి మనం చూసినట్టయితే, మన ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినట్టయితే 21వ అధ్యాయము 10వ వచనంలో ఒక పట్టణాన్ని గురించి దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటే, యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అంట పరలోకం దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఆ దర్శనంలో యోహాన్ చూస్తున్నాడు, ఒక యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము పరలోకం నుండి భూలోకానికి వస్తున్నట్టు దేవుడు దాన్ని మహిమ గలదై, దేవుని మహిమ గలదై, అది పరలోకం దేవుని యుద్ధ నుండి భూమికి మీదికి దిగి వచ్చుట నేను చూచి తిని అని అంటున్నారు. అదే దేవుని రాజ్యము. ఈ మందిరము అంత్య దినాల్లో, లాస్ట్ డేస్ లో ఈ లోక రాజ్యాలన్నీ నశించినప్పుడు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యమే దేవుని మందిరము. ఎలాగ దేవుడు ఈ రాయే దేవుని మందిరముగా, యేసుక్రీస్తే మందిరము అని యాకోబు ఎందుకు వర్ణిస్తున్నాడని మనం చూసినట్టయితే, అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం చూస్తే అక్కడ క్లియర్ గా మనకు వ్రాసి ఉంటుంది. దానిలో ఏ దేవాలయము లేదు. అయితే ఆ పట్టణంలో మనకి ఎక్కడ కూడా దేవాలయము అనేది మనకు కనిపించట్లేదు. ఆయనే యుగ యుగములు స్థాపించబోయే ఆ రాజ్యము, ఆ పట్టణము, ఆ యెరూషలేము పట్టణము పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఆ యెరూషలేము పట్టణములో ఏ దేవాలయము లేదంట. అప్పుడు ఏంటిది, దేవాలయమును నాకు కనబడలేదు, దేవుడును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. అక్కడ దేవాలయం లేదు గాని దేవుడును గొర్రె పిల్ల, అంటే యేసుక్రీస్తును సూచిస్తున్న గొర్రె పిల్ల దానికి దేవాలయంగా ఉన్నారంట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉన్న యేసుక్రీస్తే ఇక్కడ దేవాలయమై ఉంటున్నాడు. ఇంకా ప్రత్యేకమైన దేవాలయము ఆ అంత్య దినాల్లో నూతనంగా నూతన సృష్టిలో దేవుని పరిశుద్ధ పట్టణము అనే ఆ యెరూషలేము పరలోకం నుండి దిగి వచ్చి అది మహిమతో నింపబడి దేవుని దేవుడే దానికి దేవాలయమై ఉండి దేవుని మహిమయే దానిలో నివసిస్తుంది. అప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఏది ఉండరు, కానీ దేవుని మహిమయే దానిలో ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రకాశిస్తుందని సూచిస్తుంది. యాకోబు ఈ దర్శనము యాకోబుకి దేవుడు అనుగ్రహించాడు. ఈ రాయినే
ఒక రోజు ఇది మందిరముగా మార్చబడుతుందని యాకోబు ప్రవచించిన ఆ ప్రవచనము మనకు అంత్య దినాల్లో రెండవ రాకడ తర్వాత ఎప్పుడైతే దేవుడు ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడో అప్పుడు ఆ దేవుడే దేవాలయంగా మారి ఆ ముఖ్యమైన మూలరాయి అమూల్యమైన రాయే దేవాలయమై మారి ఆయన మహిమ దానిలో నివసించినప్పుడు భూలోకంలో ఆయన రక్తంలో కడగబడిన ప్రజలందరూ కూడా ఆయన ఆ మహిమను ప్రవేశిస్తారని క్లియర్ గా మనకు ప్రకటన గ్రంథంలో వ్రాసి ఉంది. హగ్గయి కూడా ప్రవచించినట్టుగా హగ్గయిలో ఆ ప్రవక్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. అయితే ఎప్పుడైతే సొలొమోను గాని ప్రత్యక్షపు గుడారం గాని నిర్మించినప్పుడు దేవుని మహిమ దాని మీదికి వచ్చినప్పుడు ప్రజలు అక్కడ నిలవలేక ఆయన తేజో మహిమకు వారు నిలవలేకపోయిరే అని అక్కడ వ్రాసి ఉంది. ఆయన మహిమ దాని మీద నిలిచినప్పుడు ప్రజలు దాని సమీపానికి కూడా రాలేకపోయారు. అంత మహిమ వాళ్ళు ఆ ఇశ్రాయిల్ చూడగలిగారు. కానీ ఈ కడవరి మందిరం గురించి హగ్గై ప్రవక్త ప్రవచిస్తూ ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడే దేవాలయముగా ఆయన చేయబడి ఆయన మహిమ దానిలో నివసిస్తుందో ఆ మహిమ ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఆ మొదటి ప్రత్యక్షపు గుడారం గాని యాకోబు చూసిన ఆ దేవాలయం మొదటి మందిరము గాని ప్రత్యక్షపు గుడారంలో గాని సొలొమోను కట్టిన ఆ మందిరంలో గాని ఇప్పుడు మన దేహంలో దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మరూపంలో నివసించే ఈ మహిమను ఈ అన్నిటి మహిమను మించిన మహిమ అక్కడ నివసిస్తుంది అని హగ్గై ప్రవక్త ప్రవచించినట్టుగా చూస్తున్నాం. అయితే మనము ఈ రాయి ముఖ్యమైన మూలరాయి అందు మనము ఏం కలిగి ఉండాలంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. మన విశ్వాసం విషయంలో మనము అసలు కలవరపడకూడదు. మనము ఎప్పుడు కూడా ఈ విశ్వాసం గురించి మనము సిగ్గుపడకూడదు. మనము విశ్వసించే వారికి ఆయన అమూల్యమైన వాడుగా మన జీవితంలో ఈ స్థిరమైన రాయి మీద మన జీవితాలను ఈ బండ మీద యేసుక్రీస్తు అనే బండ మీద ఈ ముఖ్యమైన మూలరాయి మీద మనల్ని మనము దేవాలయంగా మనము దేవుడు కడుతున్నప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన పరిశుద్ధత కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయత కలిగి ఈ లోకంలో జీవిస్తే మనము ఈ కడవరి మందిరంలో మనకు ప్రవేశించే అవకాశాన్ని దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాంటి జీవితాన్ని అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని ధన్యకరమైన జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దినదినము మనం ఇంకను దేవుణ్ణిలో ఎదగాలని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎంప్లాయీ ఫెలోషిప్ వారికి అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.